బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పినపాక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు వివాదంలో చిక్కుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇక పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ నెల 26న అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇక ఇంటర్వ్యూ పేరుతో తన ఫ్లాట్ కి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. తనకి తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించాడని కంప్లైంట్ చేసింది. ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు సైతం తీసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. తన ఫోన్ యాక్సెస్ చేసి తన స్నేహితురాలికి సైతం ఇదే రీతిలో మెసేజ్లు చేసి దగ్గర అయినట్లు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇక బాధిత యువతి ఫిర్యాదుతో రేఖ కాంతారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు పైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి తనను లైంగికంగా అంటూ ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు గత కొంతకాలం క్రితం తనను ఇంటర్వ్యూ పేరుతో ఫ్లాట్కు పిలిపించడం జరిగింది. ఫ్లాట్కు పిలిచిన తర్వాత తనపైన లైంగిక దాడి చేయడంతో పాటు తనను లోబరుచుకొని కొంతకాలం పాటు శారీరకంగా వాడుకున్నాడు, పెళ్లి చేసుకున్నానంటూ నమ్మించి అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన దగ్గర రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేశాడని, తన శారీరకంగా కలుసుకున్నటువంటి సందర్భంలోనే లైంగిక దాడికి పాల్పడుతూ కొన్ని ప్రైవేటుగా వీడియోలను చిత్రీకరించి తనను ఇబ్బందులకు గురి చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు తన ఫోన్ నెంబర్ను, తన మొబైల్ను యాక్సెస్ చేసి తద్వారా తన స్నేహితురాలకు కూడా కాల్ చేసి వాళ్లను సైతం ఈ రకంగా లోబరుచుకునేటువంటి ప్రయత్నాలు చేశాడు అంటూ ఆమె తను ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొనడంతో ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్కు సంబంధించి వైపున అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ అలాగే కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఈ యొక్క లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎఫ్ఐఆర్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పలు 2 సెక్షన్లను జోడించి లైంగిక వేధింపుల సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్లను యాడ్ చేసి ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పినపాక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు వివాదంలో చిక్కుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయనపై లైంగిక వేధింపుల కేసైతే నమోదైంది. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ నెల 26న అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇక ఇంటర్వ్యూ పేరుతో తన ఫ్లాట్ కి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటూ అని నమ్మించి పలుమార్లు కూడా శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. తనకి తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించారని కంప్లైంట్ చేసింది యువతి. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు సైతం తీసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. తన ఫోన్ యాక్సెస్ చేసి తన స్నేహితురాలికి సైతం ఇదే రీతిలో మెసేజ్లు చేసి దగ్గరైనట్లు ఫిర్యాదు చేసింది బాధితురాలు. బాధిత యువతి ఫిర్యాదుతో రేఖ కాంతారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.